సక్సెస్ కి మారు పేరు, విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే సారీ సార్. Hey everyone, hi. ఎవరి బాబు కడకడలాడిపోతున్నాడు? So the first song from my film Ramnagar Bunny. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మాయి వెనక అబ్బాయి పడితే తప్పేంటి అనే దాని మీద సాంగ్. సార్ ఏంటి సార్ అది? అమ్మాయి వెనక అబ్బాయి పడితే తప్పేంటి అనే దాని మీద సాంగ్. హలో బ్రదర్, ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? You guys listen to it. నేనే పాడాను. వాడే డైరెక్షన్, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అండ్ కొరియోగ్రాఫర్ మనందరికి ఎంతో ఇష్టమైన శేఖర్ మాస్టర్ గారు. అవునా, నిజమా? యా, సో ప్లీజ్ వాచ్. లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషిందని ఏదో కటింగ్లు ఎత్తున్నావు. లైక్ ఇట్ ఆర్ డిస్లైక్ ఇట్ ఆర్ వాట్ ఎవర్. థ్యాంక్ యూ. అంటే మొఖం చూడు, ఇద్దరు మొఖం అని. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? తెలుగు ఇండస్ట్రీ పేర్లు చెప్తే, హీరోల పేర్లు చెప్తే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక టాప్ 20 టాప్ 10లో డెఫినెట్ గా బాబు ఉంటాడు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే. ప్రస్తుతం మనతో పాటు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి మెగాస్టార్ ప్రభాకర్ గారు ఉన్నారు. హలో బ్రదర్, ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఈరోజు రామ్ నగర్ బండి మీ అబ్బాయి సినిమా పోస్టర్ లాంచ్ అయింది. ఎలా అనిపిస్తుంది ఫస్ట్? సార్, మీరు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ న్యాచురల్. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఎలా ఉండబోతుంది సార్ సినిమా? అసలు మీకు ఏమైనా ముందు స్టోరీ చెప్పి మీ దగ్గర నుంచి ఏమైనా సలహాలు తీసుకున్నారు మీ అబ్బాయి? నైస్ క్వశ్చన్. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి, ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. డెఫినెట్ గా అండి. అంటే శ్రీనివాస్ మహత్ గారు అద్భుతమైన కథ చెప్పారు. కథా స్క్రీన్ ప్లే మాటలు ఆయన అండి, డైరెక్షన్ కూడా ఆయన. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చవకబేడ పింజారి వెదవా. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నమాట. చాలా బాగా తీసాడు సినిమాని. ఫుల్ ఫన్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద్వారా తను వస్తే బాగుంటుంది అనిపించి ఈ సినిమా సెలెక్ట్ చేయడం జరిగింది. మొహం పగిలిపోద్ది. 3 సినిమాలు కంప్లీట్ చేశాడు, ఇది ఫస్ట్ వస్తుంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అప్పుడు ట్రోల్స్ వచ్చినప్పుడు టెన్షన్ పడ్డాను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ధైర్యం చెప్తాను అనేసరికి రివర్స్ లో ఉంది. ఎవరు ఓకే సెకండ్ అండి. డాడీ నువ్వు అటు గురించి ఏం పట్టించుకోక స్టార్ట్ చేశాడు. ఏదైతే నేను కోరుకున్నానో అది వచ్చింది. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. మా దేవుడా అనుకున్నా. దేవుడున్నారా? సెల్ఫ్ అనాలిసిస్ లేనివాడు ఎవడు కూడా పైకి రాడు లైఫ్. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. సో వాడికి సెల్ఫ్ అనాలిసిస్ ఉంది. ఆడెవడో వేస్ట్ అన్నందుకు నేను వేస్ట్ కాదు అని వాడు తెలుసుకున్నాడు. చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థాంక్యూ సార్. అండ్ ఈ 2 years చాలా కష్టపడి 3 సినిమాలు కంప్లీట్ చేశాడండి, డే అండ్ నైట్ కష్టపడి. చాలా బాగా వచ్చాయి సినిమాలన్నీ. సినిమా ఫ్యామిలీ సినిమా ఇప్పుడు వచ్చేస్తున్నాడు. రారా గజ్జుకొక్కద్దా. నన్ను ఎలా చేస్తున్నాడో చూసుకున్నాను. 4-5 years తర్వాత తెలుగు ఇండస్ట్రీ పేర్లు చెప్తే, హీరోల పేర్లు చెప్తే, చూసుకోవడానికి అర్థం ఇచ్చాం. హీరోల పేర్లు చెప్తే ఒక టాప్ 20 టాప్ 10లో డెఫినెట్ గా బాబు ఉంటాడు. సార్ ఏంటి సార్ అది? ఒక టాప్ 20 టాప్ 10లో డెఫినెట్ గా బాబు ఉంటాడు. ఈ టాప్ 10లో డెఫినెట్ గా బాబు ఉంటాడు. మీ అబ్బాయి ఇప్పుడే కొత్తగా వస్తున్నారు. యాక్టింగ్ పరంగా దగ్గర నుంచి చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీకు? టాలెంట్, అటు చేసిన డాన్సులు, ఫైట్లు. డాన్స్ వేణమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేణమా ఫైట్ ఇరుకు. ఏం చెప్పగానే డైరెక్టర్ గారు
రెండో టేక్ అవసరం లేనంత ఈజీగా చేయడము. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్. అది వాడికి జన్మత వచ్చింది అనుకుంటున్నా నేను, అది అదృష్టము. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. అది జనాలు చాలా మంది చూడలేదు. ఇప్పుడు రామ్నగర్ బన్నీతో చూస్తారు. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.